శేషాచల అరణ్యం యొక్క హృదయంలో తిరుమల కొండ నడుమ దేవుడు స్వయంగా నివసించే పవిత్ర స్థలం జాపాలి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ పవిత్ర క్షేత్రానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. త్రేతాయుగంలో వనవాస కాలంలో శ్రీరాముడు, సీతమ్మ మరియు లక్ష్మణుడు, వారితో పాటు ఆంజనేయ స్వామి కూడా ఈ ప్రాంతంలో నివాసముండినారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు రావణుల మధ్య మహాయుద్ధం ముగిసిన తర్వాత హనుమంతుడు ఈ శేషాచల అరణ్యంలో తపస్సు చేశారు. శ్రీరాముని నిరంతరం స్మరిస్తూ జపం చేస్తూ. జప అనే పదం నుండే జాపాలి అనే పేరు వచ్చింది. తరువాత మహర్షి జాబాలి ఇదే స్థలంలో తీవ్రమైన తపస్సు చేశారు. ఆయన నిరంతర ధ్యానానికి మెచ్చి హనుమంతుడు స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. అందుకే ఈ క్షేత్రానికి జాపాలి హనుమాన్ క్షేత్రం అని పేరు వచ్చింది. ఈ ఆలయం 15వ శతాబ్దంలో విజయ రాఘవరాయలు పాలనా కాలంలో నిర్మించబడింది. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూ విగ్రహంగా దర్శనమిస్తారు. ధ్యాన భంగిమలో అపారమైన శక్తితో. దేవాలయం ముందు ఒక చెట్టు నుండి శ్రీ గణపతి స్వరూపం సహజంగా ఏర్పడింది. ఇది అద్భుతమైన దైవ సంకేతం. ఆలయ ప్రాంగణంలో రామకుండం అనే పవిత్ర సరోవరం ఉంది. శ్రీరాముడు వనవాస కాలంలో ఇదే నీళ్లు తాగారని ఐతిహ్యం. ఆ నీళ్లు ఎక్కడి నుండి వస్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇది నేటికి ఒక రహస్యం. శేషాచల అరణ్యంలో ఇక్కడ జీవించే ఎర్ర రంగు అడవి ఉడతలు, ఎక్కడా కనిపించని అరుదైన జంతువులు. వాటిని చూడటం కూడా శుభసూచకంగా భావిస్తారు. అడవి పక్షుల కలకలం, ఔషధ మూలికల పరిమళం, పచ్చటి చెట్ల నడుమ ఆ ప్రశాంతత, ఇవన్నీ జాపాలి యాత్రను ఒక అపూర్వ అనుభవంగా మారుస్తాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి సుమారు 5 నుండి 7 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం రోడ్డులో ఈ ఆలయం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ప్రతి 30 నిమిషాలకు తిరుమల నుండి బయలుదేరుతాయి. ఆ ప్రవేశ ద్వారం నుండి 1 నుండి 2 కిలోమీటర్లు అడవి మార్గంలో నడవాలి. ఇదే ఆ యాత్రలో ఒక ప్రత్యేక అనుభవం. ఆలయ సమయాలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు. బాలాజీ దర్శనానికి తిరుమలకు వచ్చినప్పుడు జాపాలి ఆంజనేయ స్వామి దర్శనం తప్పక చేసుకోండి. జై హనుమాన్.